ఇప్పుడున్న విపరీత సాంకేతిక పరిస్థితుల్లో క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవాలని అనుకునేవారు రాత్రిపూట కంటి నిండా నిద్రపోయేలా చూసుకోండి. ఎందుకంటే ఆధునిక జీవనశైలి అతి భయానకం. ముఖ్యంగా నిద్రను ప్రభావితం చేసే అలవాట్లు దీర్ఘకాలంలో క్యాన్సర్ ముప్పును ప్రభావితం చేసే అవకాశముంది. డిజిటల్ పరికరాల తెరల నుంచి వెలువడే నీలికాంతి వీటిల్లో ఒకటి. ఇది శరీరంలోని జీవ గడియారాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. పరిసరాల్లో కాంతి మార్పులకు అనుగుణంగా మన నిద్ర మెలకువలను నియంత్రించేది ఇదే. మెదడులోని పీయూష గ్రంథి నుంచి వెలువడే మెలటోనిన్ హార్మోన్ దీని పనితీరులో కీలక పాత్ర పోషిస్తుంది. రాత్రిపూట నీలికాంతి ప్రభావానికి గురైతే మెదడు ఇంకా దాన్ని పగలుగానే భావిస్తుంది. దీంతో మెలటోనిన్ విడుదల కావడం ఆలస్యమవుతుంది. ఈ హార్మోన్ నిద్ర పట్టడానికే కాకుండా కణాల ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుండడం గమనార్హం. కణితుల వృద్ధిని మెలటోనిన్ అణిచివేస్తున్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అదే పనిగా దీని మోతాదులు తగ్గినట్లయితే కణజాలాల్లో క్యాన్సర్ పుట్టుకురావడానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది. దీర్ఘకాలంగా జీవగడియారం అస్తవ్యస్తమయ్యే వారిలో రొమ్ము, ప్రోస్టేట్, పెద్దపేగు క్యాన్సర్లు ఎక్కువగా తలెత్తుతున్నట్టు పరిశోధనలు చెబుతుండడమే దీనికి నిదర్శనం. డిఎన్ఏ మరమ్మత్తు, హార్మోన్ విడుదల, కణ విభజన వంటి పనులను సమన్వయం చేయడంలో జీవగడియారం కీలక పాత్ర పోషిస్తుంది. దీని పనితీరు అస్తవ్యస్తమైతే కణ అంతర్గత వాపు ప్రక్రియ ప్రేరేపితమవుతుంది. కణాల మరమ్మత్తు యంత్రాంగాల సామర్థ్యం తగ్గుతుంది. శరీరం అసాధారణ కణాలను గుర్తించడం, వాటిని నిర్మూలించడం లోపిస్తుంది. కాబట్టి రాత్రిపూట పడుకునే ముందు గంటలోపే మొబైల్ ఫోన్లు, డెస్క్టాప్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్లు వంటి పరికరాలను కట్టేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రోజు ఒకే సమయానికి పడుకొని ఒకే సమయానికి లేవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. గాఢ నిద్ర ఇప్పుడు తప్పనిసరని గుర్తించాలి. శరీరంలో బలమైన, మరింత సహజమైన రక్షణ వ్యవస్థల్లో ఇదొకటని తెలుసుకోవాలి.